ఏమన్నా బడ్జెటా చంద్రబాబు ఇది అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6లో ఏమన్నారో ఒకసారి చూద్దామా? ఇది కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ డాక్యుమెంట్ ఇది. సూపర్ 6లో ఆయన ఏమన్నాడు? యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి. 20 లక్షలు ఇంటూ 3,000 ఇంటూ 12 నెలలు అంటే 7,200 కోట్లు. ఎక్కడైనా బడ్జెట్లో కనిపించిందా? ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని నేను గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అదే మా హయాంలో అధికారంలోకి వచ్చిన 6 నెలలకే అక్టోబర్ 2వ తారీఖు మునిపే, గాంధీ జయంతికి మునిపే 1,34,000 గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చినాం. 58,000 మందికి ఆర్టీసీ ఉద్యోగస్తులకు రెగ్యులరైజ్ చేసినాం. 2,60,000 మందికి వాలంటీర్లుగా నియామకం చేసి ప్రభుత్వంలోని ప్రతి పథకము ట్రాన్స్పరెంట్గా, వివక్ష లేకుండా, లంచాలు లేకుండా ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేయించాం. ఆరు నెలలు తిరక్క మునిపే ఇవన్నీ చేశాం. ఇవి కాక 5 సంవత్సరాలలో స్లైడ్ కూడా చూపించమా. 5 సంవత్సరాలలో గవర్నమెంట్ రంగంలో వివిధ కేటగిరీస్కి సంబంధించి మేము ఇచ్చిన ఉద్యోగాలు అక్షరాల 6,31,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ 5 సంవత్సరాల కాలంలో వాలంటీర్లు అయితేనేమి, 2,60,000 వాలంటీర్లు అయితేనేమి, 1,34,000 మంది గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు అయితేనేమి, ఆర్టీసీకి సంబంధించిన 58,000 మంది ఆర్టీసీకి ఉద్యోగాలు అయితేనేమి, ఆప్కాస్లో అయితేనేమి, రకరకాల కేటగిరీలో ఏకంగా 6,31,000 ఉద్యోగాలు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీలకు సంబంధించి మేం కల్పించడం జరిగింది. ఇవి కాక ఎంఎస్ఎంఈస్కి సంబంధించి 2,100 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ప్రాంప్ట్గా ఇవ్వడం జరిగింది. 6,31,000 కేటగిరీస్ చూడండి, ఒకసారి బయటికి తీయండి, మాది స్క్రీన్ బ్లోఅప్ చేయండి. ఏ కేటగిరీలో గవర్నమెంట్లో ఏమేమి ఉద్యోగాలు ఇచ్చినామనేది. ఏకంగా 6,31,000 ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ అయితేనేమి, కాంట్రాక్టర్ అయితేనేమి, గవర్నమెంట్ ఉద్యోగాలు అయితేనేమి, ఏ కేటగిరీలో వివిధ కేటగిరీలో గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా కిందికి రాగా 6,31,000 ఉద్యోగాలు ఇచ్చినాం. కొంచెం తగ్గించి కొంచెం పైకి బామ్మ. ఇట్లా ఈ పక్కరా ఈ స్లైడ్ చూపించు. మెగా గవర్నమెంట్కి సంబంధించి లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో 1,02,000 ఉద్యోగాలు ఇచ్చినాం. దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడుల కృష్ణ. $80,400 కోట్ల ఇన్వెస్ట్మెంట్లలో 1,02,000 ఉద్యోగాలు లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీలో లార్జ్ అండ్ మెగా కేటగిరీస్లో ఇండస్ట్రీస్లో ఇప్పించగలిగాం. ఎంఎస్ఎంఈలు 2019 నుంచి 24 మధ్య గ్రౌండ్ అయిన ఎంఎస్ఎంఈస్ 3,94,000 ఎంఎస్ఎంఈస్ గ్రౌండ్ అయినాయి. ఉట్టి ఈ ఎంఎస్ఎంఈస్ ద్వారానే 23,65,000 మందికి ఉద్యోగాలు ఉట్టి ఎంఎస్ఎంఈస్ ద్వారానే ఇవ్వడం జరిగింది.
గవర్నమెంట్ రంగంలో ఇచ్చిన 6,31,000 ఉద్యోగాలకు తోడు, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్లో ఇచ్చిన 1,02,000 ఉద్యోగాలకు తోడు, ఎంఎస్ఎంఈస్లో ఇచ్చిన 23 లక్షల ఉద్యోగాలకు తోడు, ఇవన్నీ కలిపితే 30,99,476 మందికి 5 సంవత్సరాలలో మేము ఉద్యోగాలు ఇవ్వగలిగినాం. ఆ ఎంఎస్ఎంఈది 3,94,000 గ్రౌండ్ అయింది, సైట్ చూపించు. పనిచేస్తా ఉన్న ఉద్యోగస్తులకు 2 నెలల జీతం అన్న ఇచ్చినారు, వాళ్ళు గొడవ చేస్తూ ఉంటే. ఆయన ప్రభుత్వం వచ్చి దాదాపు 6 నెలలు అవుతాం, 2 నెలల జీతం అన్న ఇచ్చినారు. ఆపరేటర్కి అయితే అది కూడా ఇవ్వాలి. ఆర్పీలకు ఇంకా ఆర్పీలకు జీతాలు ఇవ్వడం లేదని వాళ్ళ కంప్లైంట్. టాయిలెట్ మెయింటెనెన్స్లో ఆయాలకు జీతాలు ఇవ్వడం లేదని వాళ్ళ కంప్లైంట్. ఇవన్నీ 6 నెలల్లోనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో చూస్తూ ఉన్న విచిత్రాలు. అడుగుతా ఉన్నది ఒకటి, 3,000 రూపాయలు ఇస్తానన్నావు, 20 లక్షల మందికి ఇస్తానన్నావు, సూపర్ 6 అని చెప్పినావు, 7,200 కోట్ల రూపాయలు ఎక్కడ కేటాయింపు చేశామని అడుగుతా ఉన్నా. ఏమన్నాడు ఇంటికి పోయిన సూపర్ 6 చూపించమా ఒకసారి. ఓట్ల కోసం చంద్రబాబు నాయుడు అన్న మాటలు ఏంటి సూపర్ 6లో? చిన్న చిన్న పిల్లలు ఎంతమంది కనపడితే చాలు, చిన్నపిల్లలు కనపడితే చాలు ఏమనేవాడు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 సూపర్ 6. ఈరోజు గవర్నమెంట్ బడులలో గవర్నమెంట్ బడులు, ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇవాళ స్కూలుకు వెళ్ళే పిల్లలు ఎంతమందో తెలుసా? దాదాపుగా 84 లక్షల మంది పైచిలకు. ఇంటూ 15,000 అంటే దాదాపుగా 13,000 కోట్లు. ఎక్కడ కేటాయించానని అడుగుతా ఉన్నా. ఎక్కడ కేటాయించానని అడుగుతా ఉన్నా. ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నా. ఆశ్చర్యం ఏమిటంటే ఇంత పెద్ద గొప్ప పథకానికి మామూలుగా అయితే విపరీతమైన పబ్లిసిటీ ఇచ్చి బడ్జెట్లో ఇదిగో చూపిస్తున్నాము, ఇదిగో 13,000 కోట్ల కేటాయింపని గొప్పగా చెప్పుకునే రకాలు వీళ్ళు. మామూలుగానే ఏమీ చేయకుండానే చెప్పుకునే రకాలు వీళ్ళు. అలాంటిది ఈ పథకం ఎక్కడుంది, దీనికి డబ్బులు ఎక్కడ కేటాయించినారు అని చెప్పి బడ్జెట్లో డాక్యుమెంట్లను ఎత్తుక్కుండా కూడా కనపడ్డంలా.